ప్రగతి వచ్చేసేటప్పటికి నాకు మ్యారేజ్ అయిన తర్వాత 4 ఇయర్స్కి నాకు దేవుడు మంచి గిఫ్ట్ ఇచ్చాడు ప్రగతి రూపంలో. నాకు కూతురుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ప్రగతి వచ్చేటప్పటికే నాకు కూతురు అని చెప్పేసి అందరూ అనుకుంటారు, కానీ ప్రగతి నాకు మదర్ లాంటిది, అమ్మ లాంటిది అనమాట. నాకు ప్రగతి దగ్గర ఉంటే చిన్న పిల్లాడిలా ఉంటాను. ఎలా అంటే బాధ వేసినా కష్టం వచ్చినా నన్ను ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఇదవ్వాలో ప్రగతి నాకు నేర్పింది. ప్రగతికి నేను నేర్పల, నా కూతురే నాకు నేర్పింది. ఎలా ఉండాలి, ఏంది, ఎట్లా, ఎలా 10 మందిలో నాకు బిడియం ఎక్కువ. ప్రగతి పెద్ద అయిన తర్వాత నాకు ఆ బిడియం లేకుండా ఎలా ఉండాలి, నేను అమ్మాయిని నువ్వు బయటికి వెళ్ళి అమ్మ ఇలా ఉండాలని నేను చెప్పేవాడిని. కానీ నాకు చెప్పి నన్ను ఇలా 10 మందిలో గర్వంగా ఇప్పుడు ఇలా మీ కెమెరా ముందు మాట్లాడటానికి కూడా ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే అది ప్రగతి వల్లే. ప్రగతి చాలా సెన్సిటివ్. ఎలా అంటే చిన్నదానికి కూడా ఓర్చుకోలేదు, కానీ చెప్పలేనంత ప్రేమ ఉంది అమ్మాయి దగ్గర. ఫ్యామిలీ కోసం ఎన్నో ఓర్చుకుంటుంది, బాధలు పడిద్ది, అందరినీ అరిచిద్ది, కోప్పడిద్ది, చిన్నదానికి పెద్దదానికి. ఇదంతా కూడా మా కుటుంబంలోనే బయటకు వచ్చేటప్పటికి చాలా 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 ఓర్పుగా ఉంటుంది. 10 మందిలో ఎలా నడుచుకోవాలో అమ్మాయికి తెలిసింది, నాకు నేర్పింది ఎట్లా ఉండాలి ఏంటి అనేది. నేను ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు ఆ అమ్మాయి మైండ్ మెచ్యూరిటీ. ఈరోజుకి ఆ అమ్మాయి నేను ఆ అమ్మాయికి తండ్రిలా కాదు, ఆ అమ్మాయి నాకు తల్లి. నాకు తలనొప్పి వచ్చిన ఎవరికైనా ఫ్యామిలీలో ఎవరికి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా వాళ్ళ తాతయ్య కానీ నాయనమ్మ కానీ వాళ్ళ అమ్మ కానీ ఎవరికైనా సరే అందరితోటి కూడా అమ్మాయి ఒకే రకంగా ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ, చెప్పలేనంత ప్రేమ. నిన్న రాత్రి ఒక చిన్న సంఘటన జరిగింది. పెళ్ళి టైంకి అమ్మాయి సంజు ఇంటి దాకా వెళ్ళి రావాల్సి వచ్చింది. పెళ్లి పీటల మీద ఉండి కూడా చెల్లిని ఫోన్ చేయండి అని చెప్పేసి 10 సార్లు చెప్పింది. ఆ టైంకి ఫోన్ చేసి ఆ పని ఆపేసాను, మళ్ళీ పిలిపించండి, ముందు రమ్మని చెప్పండి అని చెప్పేసి మాట్లాడింది. ఆ అమ్మాయి వచ్చిన దాకా అన్ఈజీగా ఫీల్ అయింది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాతనే కంఫర్ట్గా కూర్చొని మేనేజ్ చేసుకుంది. చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఆ అమ్మాయి లైఫ్లో అంత ఇంపార్టెంట్ టైంలో కూడా కుటుంబంలోని ప్రతి సభ్యురాలు తనతో ఉండాలని కోరుకొని ఇది అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ అది.